ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యహోవా షాబోత్. మన రక్షకుడును మహాదేవుడైన యేసుక్రీస్తు నామాన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మన భారతదేశంలో యేసుక్రీస్తు మీద, క్రైస్తవ్యం మీద ఒక తిరుగుబాటు, ఒక వ్యతిరేకత అనేది మొదలైంది. బైబిల్ మరియు క్రిస్టియానిటీ చరిత్ర తెలియని వాళ్ళు కూడా బైబిల్ని విమర్శిస్తూ దాన్ని ప్రశ్నిస్తూ రావటం మనం చూస్తూనే ఉన్నాం. ఏదో పెద్ద జ్ఞానవంతులం అనుకుని వారు చేస్తున్నటువంటి విమర్శలను చూసి, వారు వేస్తున్నటువంటి ప్రశ్నలను చూసి ఇతరులు వారికి ఒత్తాసు పాడటం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంతవరకు ఉంటే పర్లేదు, కానీ అలా విమర్శించిన వారిని, ప్రశ్నించిన వారిని ఏదో పెద్ద వారి ధర్మ రక్షకులుగా భావించి వారికి తమ శ్రమను ఊర్చి చేస్తున్నారు. అయితే ఒకరిద్దరు అయితే ప్రత్యేకంగా మెన్షన్ చేసి వారికి కౌంటర్ ఇవ్వచ్చు, కానీ ఇలాంటి అర్థజ్ఞానం కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారిలో ఉన్న ఏ ఒక్కరిని కూడా నేను మెన్షన్ చేయకుండా, వారి పేరు బయటికి తీయకుండా, వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను. సో విత్ నో వేస్టింగ్ టైం, లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. మన ప్రభువైన యేసుక్రీస్తుని విమర్శించే వారిలో చాలా మంది అడిగేటువంటి ప్రశ్న, యేసుక్రీస్తు నిజంగా ఉన్నాడా? చరిత్రలో యేసుక్రీస్తు ఉంటే ఆధారాలు చూపించండి అని అడుగుతారు. అంత మాత్రమే కాకుండా బైబిల్లో ఉన్న నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంటుంది. అదే నూతన నిబంధనలో అప్పుడున్న రాజుల గురించి, అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల గురించి కూడా రాయబడ్డాయి. మరి వాటిని గురించినటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? అప్పటి చరిత్రకారులు వాటిని గురించి విషయాలు ఏమన్నా చరిత్ర పుటల్లో పొందుపరుస్తూ వచ్చారా అనేది కూడా మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. అంత మాత్రమే కాకుండా మొదట బైబిల్లో ఏం రాయబడి ఉన్నదనేది చూసి దానిని చారిత్రక ఆధారాలతో సరిపోల్చి చూస్తూ వెళ్దాం. మరి మన నూతన నిబంధనలో కొంతమంది రాజుల గురించి చెప్పబడుతూ వచ్చింది. అప్పట్లో రోమ్ అధికారం ఉంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అధిపతులు, పరిపాలకుల గురించి కొన్ని అంశాలు సువార్థికులైనటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను అని వారు లిఖిస్తూ వచ్చారు. చాలా మంది అవన్నీ కూడా అబద్ధమని, ఫేక్ అని, కల్పితాలని గతంలో కొట్టివేస్తూ కూడా వచ్చారు. కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మరియు హిస్టరీ రికార్డ్స్ అవన్నీ సరిపోల్చి చూసినప్పుడు అవన్నీ నిజమే అని ప్రూవ్ చేస్తూ రావచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి, చెప్పబడినటువంటి రాజుల గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. చరిత్రక ఆధారాలను చూద్దాం, పదండి. మనం చూడబోయే మొట్టమొదటి వ్యక్తి సీజర్ అగస్టస్, ద ఎంపరర్ ఎట్ జీసస్ బర్త్. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఉన్నటువంటి చక్రవర్తి. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక చూసుకున్నట్లయితే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ఈ 2 వచనాల్లో చూసుకున్నట్లయితే ఇద్దరు వ్యక్తుల గురించి చూడొచ్చు. ఒకటి కైసరు ఔగుస్తు, సీజర్ అగస్టస్. రెండవ వ్యక్తి క్యురేనియస్. ఆ దినాలలో అంటే మరియమ్మ గర్భవతి అయి ఉన్న దినాల్లో అప్పుడున్నటువంటి చక్రవర్తి సీజర్ అగస్టస్ ఆయన ఒక ఆజ్ఞ అనేది జారీ చేశారు. ఏమనంటే ప్రజాసంఖ్య రాయాలని, మన భాషలో చెప్పాలంటే జనాభా లెక్క అనుకోవచ్చు. 2వ వచనంలో చూసుకున్నట్టే క్యురేనియస్ సిరియా దేశం మీద అధిపతిగా ఉన్నప్పుడు. ఈ 2వ వచనాన్ని గురించినటువంటి విశ్లేషణ నేను తర్వాత ఇస్తాను. అయితే మరి ఇప్పుడు ఇక్కడ రాయబడిన వారు నిజంగా చరిత్రలో ఉన్నారా లేదా అనేది చూద్దాం. చూడండి, సీజర్ అగస్టస్, ఈయనకి వేరొక పేరుంది, అదే గాయస్ ఆక్టేవియస్. తర్వాత అదే పేరుని గాయస్ జూలియస్ సీజర్ గా కూడా పిలువబడుతూ వచ్చారు. ఆయన క్రీస్తు పూర్వం 27వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 14వ సంవత్సరం వరకు పరిపాలిస్తూ వచ్చారు. మరి లూకా గారు చెప్పినట్లు ఆయన ఎప్పుడైనా జనాభా లెక్కలు వేయించాడా అని మనం చరిత్రని తరచి చూస్తే, ఆయన చాలా సార్లు రోమాలోని ప్రజలను, తన పరిపాలనలో ఉన్న ప్రజలను లెక్కించినట్లుగా మనం చూడవచ్చు. ఈయన ఉన్నాడు అని చెప్పడానికి ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రోమన్ రికార్డ్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ అక్రాస్ ద ఎంపైర్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా లభించాయి కూడా. చూడండి, వాటిని చూసుకుంటూ వెళ్దాం. ప్రాముఖ్యమైనది ఏంటంటే రెస్ గెస్టే డివి అగస్టి. దీని ఇంగ్లీష్ లో కనుక మనం చూసుకున్నట్లయితే ద డీడ్స్ ఆఫ్ ది డివైన్ అగస్టస్ అని ఉంటుంది. ఇది అగస్టస్ ఓన్ ఆటోబయోగ్రఫికల్ ఇన్స్క్రిప్షన్, అంటే అగస్టు యొక్క ఆత్మకథకు సంబంధించినటువంటి శిలాఫలకం. ప్రస్తుత కాలంలో ఆన్సెరా లేదా అన్కారా అనేటువంటి ప్రాంతంలో ఇది దొరికినట్లుగా, ఇది టర్కీ దేశంలో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఇది మొదటి ఆధారం. రెండవది చరిత్రకారుడైనటువంటి సుటోనియస్.
ఈయన అప్పటి రోమన్ చక్రవర్తుల గురించి ద 12 సీజర్స్ అనేటువంటి ఒక వాల్యూమ్స్, అంటే ఒక క్రానికల్స్, ఒక వృత్తాంతాలని రాస్తూ వచ్చాడు. అందులో లైఫ్ ఆఫ్ అగస్టస్ అనేటువంటి వృత్తాంతం కూడా, ఒక క్రానికల్ కూడా రాస్తూ వచ్చాడు. 2వ శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు ఈ సుటోనియస్. ఆయన రాసిన రికార్డ్స్ లో కూడా ఈయన గురించి చాలా అద్భుతంగా చెప్పబడుతూ వచ్చింది. 3వదిగా చూద్దాం టాసియస్. ఈ టాసియస్ అనేటువంటి అతను రోమన్ హిస్టోరియన్. ఆయన క్రైస్తవుడు కాదండి. ఇప్పటి వరకు నేను చూపించింది ఏది కూడా క్రైస్తవులకో లేకపోతే యూదులకో సంబంధించినటువంటి చారిత్రక ఆధారం కాదు. అయితే ఈ టాసియస్ రాసినటువంటి యానల్స్ అనేటువంటి క్రానికల్స్ లో, వృత్తాంతాల్లో నెంబర్ 1 and 2లో ఈ అగస్టస్ నుంచి టిబేరియస్ వరకు అధికార పౌరసత్వం ఎలా వెళుతూ వచ్చిందని క్లియర్ గా మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన పెట్టిందంతా నేను స్క్రీన్ మీద పెడితే టైం సరిపోదు కాబట్టి వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు. 4వ ఆధారం ఏంటంటే కాయిన్స్. మరి ముఖ్యంగా చూస్తే ఆనాటి కాయిన్స్, వాటిని న్యూమిస్మాటిక్స్ అంటారు. వాటి మీద ఆయన ఇమేజ్ ఇంప్రెస్ చేసి ఉండటం, ముద్రించి ఉండటం మనం చూడవచ్చు. చూడండి, CAINSARAUGUSTUS అంటే అక్కడ వి ఉంది కదండి, మీరు యు అని ఎందుకు చదివారు? అప్పట్లో యు అనేది పరిపక్వంగా ఒక లెటర్ గా ఉద్భవించలేదు కాబట్టి అది వి లాగానే రాయబడుతూ వచ్చింది. చూడండి, పేరు సీజర్ అగస్టస్. చాలా క్లియర్ గా లాటిన్ స్క్రిప్ట్ లో ఉండటం మనం చూడవచ్చు. ఇది ఇంగ్లీష్ కదండి, మీరేంటి లాటిన్ స్క్రిప్ట్ అంటున్నారు అనుకోకండి. ఇంగ్లీష్ భాషకు లిపి లేదు, అంటే స్క్రిప్ట్ లేదు. లాటిన్ స్క్రిప్ట్ లోనే మనం ఇంగ్లీష్ ని చదవటం, రాయటం నేర్చుకుంటున్నాం. తెలుగుకి ప్రత్యేకంగా ఆ ఈ అనేటువంటి అక్షరమాల లిపి ఉన్నట్లు ఇంగ్లీష్ కి లేదు. సో కాయిన్ మీద మనం చూస్తుంది లాటిన్ స్క్రిప్ట్ లో రాయబడినటువంటి సీజర్ అగస్టస్ అనేటువంటి పేరు. సో బైబిల్లో చెప్పబడినటువంటి ఈ సీజర్ అగస్టస్ చరిత్రలో ఉన్నాడని, యేసుక్రీస్తు కాలానికి ఆయన పరిపాలనలో ఉన్నట్టుగా మనం చూస్తూ వచ్చాము. మరి మనం చదివిన భాగంలో 2వ వ్యక్తిని చూస్తాము. ఆయనే సిరియా దేశంలో అధిపతిగా ఉన్నటువంటి క్యూరేనియస్. ఈయన అసలు పేరు పబ్లిస్ సల్ఫియస్ క్యూరేనియస్. ఈయన సిరియా మీద అధికారిగా ఉన్న మాట వాస్తవమే, కానీ ఆయన అధికారిగా ఉన్న కాలం అంటే టైం లైన్ చాలా డిబేటబుల్. అంటే దాని మీద ఇప్పటికీ వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. చారిత్రక ఆధారాల పరంగా ఈయన క్రీస్తు శకం 6వ సంవత్సరం 7వ సంవత్సరం వరకు ఆయన అధికారిగా ఉన్నట్లు, సిరియా దేశం మీద గవర్నర్ గా ఉన్నట్లు మనం చూడొచ్చు. అంతకు ముందు ఆయన ఎన్నో అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, అంటే పరిపాలనకు సంబంధించినటువంటి కార్యకలాపాలలో రకరకాల బాధ్యతలను స్వీకరించి నిర్వహించినట్లుగా కూడా మన చరిత్రకారులు చెప్తుంటారు. అయితే క్యూరేనియస్ పరిపాలనలో ఉన్నప్పుడు మొదట జనసంఖ్య లిఖించబడినట్లుగా చూస్తాము, కానీ ఇక్కడ చిన్న అనువాద దోషం అనేది జరిగినట్లుగా బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. అదేంటంటే 2వ వచనం, ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ మొదటి ప్రజా సంఖ్య అని మనం చూసాము. అయితే మనకందరికి తెలిసిందే, పాత నిబంధన అంతా ఆదిమ హెబ్రియా భాష నుంచి, నూతన నిబంధన అంతా గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడుతూ వచ్చిందని. అయితే గ్రీక్ లో ఈ మొదటి అన్న పదం దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడుతూ వచ్చింది. PROTE అనే పదం రాయబడుతూ వచ్చింది, ప్రోటే అని. అయితే ఈ ప్రోటే అనే పదానికి వాస్తవానికి 2 అర్థాలు ఉన్నాయి. అదేంటంటే మొదటిది, ఫస్ట్ అని ఒక అర్థం వస్తుంది, లేదా ఎర్లియర్ అంటే ముందటిది అని. ఈ 2 అర్థాలు కూడా వస్తాయి. సో బైబిల్ జ్ఞానులు ఏమంటారంటే, అక్కడ జరిగిన అనువాద దోషం ఏమిటంటే, కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు కన్నా ముందటి ప్రజా సంఖ్య, అంటే దానికంటే ముందుగా జరిగినటువంటి ప్రజా సంఖ్య అని మీనింగ్ వచ్చేదిగా బైబిల్ స్కాలర్స్ అనేది చెప్తున్నారు. ఇంగ్లీష్ లో చెప్పాలంటే దిస్ సెన్సస్ టుక్ ప్లేస్ బిఫోర్ ద క్యూరేనియస్ వాజ్ గవర్నర్ ఆఫ్ సిరియా అని అంటుంటారు. అంటే ఈ క్యూరేనియస్ అధికారంలోకి రాకముందు ఆ జనసంఖ్య జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఇది కూడా చరిత్రలో జరిగిన ఈవెంట్స్ కి చాలా దగ్గరగా మ్యాచ్ అవుతూ వస్తుంది. అయితే చరిత్రలో ఉన్నారు అనడానికి ఉన్న ఆధారాలు ఏమిటంటే, చరిత్రకారుడైనటువంటి ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి ద యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి రికార్డ్స్ లో బుక్ నెంబర్ 17 అలాగే బుక్ నెంబర్ 18 లో కూడా ఈ క్యూరేనియస్ రోమా ప్రభుత్వంలో సిరియా మీద అధికారిగా, గవర్నర్ గా పంపబడ్డాడని, యోదయ ప్రాంతంలో జనసంఖ్య తీసుకునే పనిలో కూడా ఆయన నిమగ్నుడై ఉన్నాడని చెప్పి ఈ ఫ్లావియస్ జోసిఫస్ రాయటం మనం చూడొచ్చు. 2వది ఏంటంటే టిబెర్టినా
ఇన్స్క్రిప్షన్. ఈ శిలాఫలకం టివోలి అనేటువంటి ప్రాంతంలో ఇటలీ దేశంలో దొరికింది. ఇది కూడా లాటిన్ స్క్రిప్ట్ లో రాయబడినటువంటి ఆధారం. ఈ క్యురేనియస్ ఒక జీవితం, అధికార పర్వం గురించి ఈ ఇన్స్క్రిప్షన్ లో లిఖించబడుతూ వచ్చింది. అదే విధంగా టాసిటస్ రాసినటువంటి యానల్స్ వాల్యూమ్ నెంబర్ 348 లో కూడా ఈ క్యురేనియస్ ఒక ప్రాముఖ్యమైన రోమన్ అధికారిగా చెప్పబడటం మనం చూడవచ్చు. సో ఈ క్యురేనియస్ అనేటువంటి వ్యక్తి నిజము, ఆయన అధికారిగా ఉండటం కూడా నిజము, ఆయన అధికారంలో జనసంఖ్య జరగటము నిజము. క్యురేనియస్ కి ముందు కూడా అగస్టస్ జనసంఖ్య వ్రాయించడం కూడా అక్షరాల నిజం. ఆ అగస్టస్ గురించి నేను పెట్టినటువంటి లింక్స్ లోకి వెళ్ళి చూస్తే ఆయన జనసంఖ్య చేస్తూ వచ్చినట్లుగా మీరు ఖచ్చితంగా చదవచ్చు. చూడండి, ఒక వచనంలో ఇద్దరిని చూస్తేనే బైబిల్ సత్యానికి ఎంత దగ్గరగా ఉన్నది అనేది మనం చూడొచ్చు. వేరే ఏ ఇతర పుస్తకాలు కూడా ఇంత అక్యురేట్ గా ఉండటం మనం చూడం. మరి ముఖ్యంగా కాలమానం అంటే టైం లైన్, అది కూడా అక్కడ చెప్పబడినటువంటి వ్యక్తులకి చరిత్రలో మనం సరిపోల్చుకునే కాలానికి ఎంతో అక్యురేట్ గా సరితూగటం మనం చూడొచ్చు. అందుకే బైబిల్ ని పరిశుద్ధ గ్రంథం అంటారు. ఇది పుక్కిట పురాణం కాదు. అయితే నన్ను నమ్మే కొంతమంది స్నేహితులు కూడా వేరే గ్రంథాల మీద వీడియో చేయమన్నారు. చేస్తాను ఖచ్చితంగా. వేరే పురాణాల గురించి, వేరే ఆయనాల గురించి ఎందుకు చరిత్ర పరంగా సరిగ్గా లేవు అనే అంశం మీద నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇప్పుడు మనం మూడో వ్యక్తిని చూద్దాం. రండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం, అలాగే 2వ అధ్యాయం 16వ వచనం. ముందుగా 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాజైన హెరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేంలో యేసు పుట్టిన పిమ్మట. ఇంతవరకు చాలండి. అక్కడ ఎవరి దినాలని చెప్తున్నారు? రాజు అయినటువంటి హెరోదు. అదే విధంగా 2వ అధ్యాయం 16వ వచనంలోకి వెళ్ళి చూస్తే, ఆ జ్ఞానం తన్ను అపహసించిరని హెరోదు గ్రహించి. ఇక్కడ కూడా మనం హెరోదు గురించి రాయటం మనం చూడొచ్చు. ఈ వచన భాగాలను చదివినప్పుడు మనం ఒక వ్యక్తిని మనం చూసుకుంటూ వచ్చాము. ఆయనే హెరోద్. ఈయననే హెరోద్ ద గ్రేట్ అంటారు. ఈయన సుమారు క్రీస్తు పూర్వం 37వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు పరిపాలించినట్లుగా మనం చూడవచ్చు. ఇది కూడా యేసుక్రీస్తు కాలానికి సమీపంగా ఉన్న కాలమే. ఈయన కాలంలోనే యేసుక్రీస్తు పుట్టినట్లుగా మత్తయి తన సువార్తలో రాస్తూ వచ్చాడు. మరి ఈయనకు గల చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఈ ఫ్లావియస్ జోసెఫస్ అనేటువంటి చరిత్రకారుడు రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి బుక్ ఆర్ రికార్డ్స్ లో మనం ఆల్రెడీ చూసుకుంటూ వచ్చాం కదా. అందులో బుక్ నెంబర్ 14 నుంచి 17 వరకు హెరోదు పరిపాలన గురించి, ఆయన నిర్మాణాల గురించి మరియు ఆయన మరణం గురించి రాయబడుతూ వచ్చింది. లింక్ కింద ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. రెండవ ఆధారం ఏంటంటే నికోలస్ ఇన్స్క్రిప్షన్ అండ్ కాయిన్స్ మింటెడ్ బై హెరోద్. ఈ నికోలస్ ఇన్స్క్రిప్షన్ హెరోదు పరిపాలన గురించినటువంటి పెద్ద ఆధారం. ఆ మాత్రమే కాకుండా ఆయన రూపం ముద్రించినటువంటి నాణ్యమును కూడా మనం చూడవచ్చు. ఇది కూడా ఆయన ఉనికికి సాక్ష్యంగా ఉంది. ఇవి మాత్రం కాదు గాని ఆర్కియాలజికల్ సైట్స్, పురావస్తు ఆధారమైనటువంటి ప్రదేశాలు అంటే హెరోదియం, మసాదా, సైసరియా మార్చిమా అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది జూయిష్ టెంపుల్ అంటే ఆనాటి యెరూషలేము ఆలయాన్ని కూడా ప్రజల మెప్పు పొందటానికి ఈయన కట్టించడం జరిగింది. ఆ ప్రదేశాలు కూడా ఇప్పటికీ ఆయన ఉనికికి చిహ్నాలుగా ఉన్నాయి. ఇవి హిస్టారికల్ గా మరియు ఆర్కియాలజికల్ గా వెరిఫై చేయబడి హెరోదు నిర్మించాడని నిర్ధారించబడినది. అలానే రోమన్ రికార్డ్స్ లో కూడా ఈ హెరోదు గురించి రాయబడుతూ వచ్చింది. ఆయన యూదులపై పరిపాలిస్తున్న ఒక గొప్ప రాజుగా వారు ఆయనను గుర్తిస్తూ వచ్చారు. మరి బైబిల్లో చెప్పబడిన ఈయన కూడా చరిత్రలో ఉన్నట్టుగా అది కూడా యేసుక్రీస్తు కాలానికి దగ్గరగా ఆయన ఉండటం మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు 4వ ఆధారం చూద్దాము. రండి, లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. అదే విధంగా లూకా సువార్త 23వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు. ఇవి గనక చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొక వ్యక్తి గురించి చదువుతాం మనం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో గనక చూసుకున్నట్లయితే, తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, ఈయన గురించి కూడా మనం తర్వాత చూస్తాం. గలిలయకు హెరోదు చతుర్థాధిపతిగాను, ఐదూరియకు త్రికోనీతి దేశమునకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చాను. ఇందులో చాలా మంది గురించి చెప్తూ వచ్చారు. వారిలో ఒక్కొక్కరి గురించి నేను చెప్తూ వస్తాను. అందులో మొదటి వారు ఎవరంటే తిబేరి కైసరు ఏలుబడిలో. ఈయన్నే ద టైబెరియస్ సీజర్ అని అంటారు. ఈయన గురించి తర్వాత మాట్లాడుకుంటూ కింద హెరోదు, గలిలయకు హెరోదు చతుర్థాధిపతిగాను అని చెప్తారు కదా. ఆ విషయాన్ని మనం ఇప్పుడు క్లారిఫై చేసుకుందాం. అంటే 23వ అధ్యాయం లూకా సువార్త 7వ వచనం నుండి 12వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ఆయన హెరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హెరోదు నద్దకు ఆయనను పంపెను. హెరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హెరోదు యేసుని చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరాను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను. ఆయన అతనికి ఉత్తరమేమీ ఇవ్వలేదు.
ప్రధాన యాజకులను శాస్త్రులను పిలువడని ఆయన మీద తీక్షణముగా నేరము మోపి హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపాను. ఇక్కడ కూడా ఒక హేరోదు గురించి చూస్తాం. అంటే లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి హేరోదు, అలాగే 23వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో చెప్పబడినటువంటి హేరోదు ఇద్దరు ఒక్కరే. ఆయనే హెరోద్ యాంటిపస్. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదే హెరోద్ ది గ్రేట్ అని మనం ఇంతకుముందు ఎవరి గురించి అయితే చూస్తూ వచ్చామో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారులైనటువంటి హెరోద్ ఆర్కెలియస్, హెరోద్ యాంటిపస్, హెరోద్ ఫిలిప్ ఆయన పరిపాలించినటువంటి రాజ్యాన్ని పంచుకోవటం జరిగింది. అయితే హెరోద్ ఆర్కెలియస్ అనేటువంటి వ్యక్తి సమరయ ప్రాంతాన్ని, యూదయ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. హెరోద్ యాంటిపస్ అనేటువంటి వ్యక్తి దక్షిణ గలిలియా మరియు పెరిరియా ప్రాంతాన్ని పరిపాలించేవాడు. హెరోద్ ద ఫిలిప్ ఈయన నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్య ప్రాంతాలను పరిపాలించేవాడు. అంటే బాషాను అనేటువంటి ప్రాంతం ఈయన పాలించిన ప్రాంతంలోనే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని ట్రయల్ వేసినప్పుడు, అంటే మరణానికి అప్పగించక ముందు జరిగినటువంటి అంతటిలో ఆయనను హెరోద్ దగ్గరికి తీసుకెళ్లినట్టుగా చూడొచ్చు. ఆయన ఎవరంటే హెరోద్ యాంటిపస్. మరి ఈ హెరోద్ యాంటిపస్ చరిత్రలో ఉండటం మనం చూడవచ్చు. మరి ఈ హెరోద్ ఆర్కెలియస్ గురించి కూడా మత్తయి రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, మత్తయి రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లబెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలియా ప్రాంతానికి వెళ్లి, ఇక్కడ యేసు ప్రభు వారు తిరిగి మరలా గలిలియా ప్రాంతానికి రావడానికి ఆ టైంలో ఈ ఆర్కెలియస్ తన తండ్రి అయిన హెరోదుకు బదులుగా రాజ్యం ఏలుతున్నాడని గలిలియాకు వెళ్ళినట్టుగా మనం చూడొచ్చు. అయితే ఈ ఆర్కెలియస్ గురించి కూడా మనం కొన్ని చారిత్రక ఆధారాలను చూద్దాం. అదే ఫ్లావియస్ జోసిఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ లో బుక్ నెంబర్ 17 118 నుంచి 354 వరకు ఈ హెరోద్ ఆర్కెలియస్ గురించి రాస్తూ వచ్చారు. ఆయన పరిపాలన గురించి మరియు తరువాతి కాలంలో ఆయన రోమా ప్రభుత్వం విధుల నుంచి తీసివేయడం అంతా కూడా ఈ జోసిఫస్ రికార్డ్ చేస్తూ వచ్చారు. అలానే ఆర్కెలియస్ కాయిన్స్ కూడా, ఆయనకు సంబంధించినటువంటి నాణ్యాలను కూడా ముద్రించబడి ఉండటం మనం చూడొచ్చు. ఎథనార్క్ అనేటువంటి పేరుతో ముద్రించి ఉండటం మరియు ఆ కాయిన్స్ యూదయ ప్రాంతంలో దొరకటం కూడా మనం చరిత్రలో చూడొచ్చు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తి హెరోద్ యాంటిపస్ దగ్గరకు వస్తే, బైబిల్లో ఈయన గురించినటువంటి రెఫరెన్సెస్ మనం చూస్తూ వచ్చాము. మరి చరిత్రక ఆధారాల విషయానికి వస్తే ఫ్లావియస్ జోసిఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ బుక్ నెంబర్ 18 116 నుంచి 119 వరకు, అదే బుక్ నెంబర్ 18 లో మరలా 240 నుంచి 255 వరకు ఈ యొక్క హెరోద్ యాంటిపస్ గురించి వివరంగా రాస్తూ వచ్చారు. మరి మన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహానును చంపటం కూడా ఈ జోసిఫస్ తన రికార్డ్స్ లో రాస్తూ వచ్చారు. అంటే ఈ అంశంలో కూడా బైబిల్ చెప్పబడినటువంటి విషయం నిజం అని మనం అర్థం చేసుకోవచ్చు. హేరోదియాను పెళ్లి చేసుకోవటం నుంచి బాప్తిస్మిచ్చు యోహానుని చంపేంత వరకు కూడా హిస్టారికల్ గా ఈ ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి అతను లిఖిస్తూ వచ్చారు. అలానే కాయిన్స్, ఈయన పేరు మీద ముద్రించినటువంటి నాణ్యాలను మనం చూడవచ్చు. హెరోద్ ద టెట్రాక్ అని వాటి మీద రాయటం మనం చూడవచ్చు. మరి ఈ ఆధారాలన్నీ కూడా మీరు గూగుల్ చేసినా వస్తాయి. సో మీరు పర్సనల్ గా స్టడీ చేసి నేను చెప్పిన విషయాలు రీచెక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నేను మీకు చెప్పినవన్నీ కూడా లింక్స్ ఇస్తాను, మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ ఆధారాలను బట్టి కూడా మనం చూస్తే ఈ హెరోద్ యాంటిపస్ అనేటువంటి అతను కూడా చరిత్రలో ఉన్నట్లుగా మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం దాదాపు 4 చారిత్రక ఆధారాల అంశాలను చూస్తూ వచ్చాం. ఇప్పుడు 5వ వ్యక్తి గురించి చూస్తే ఆయనే టిబెరియస్ సీజర్. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఇందాక మనం చదివిన వచనంలో చూస్తూ వచ్చాము. అయితే ఈ టిబెరియస్ సీజర్ గురించి తెలుసుకోవాలనుకుంటే టిబెరియస్ జూలియస్ సీజర్ అగస్టస్ ఈయన పూర్తి పేరు. ఈయన పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు ఉంది. మనం చదివినటువంటి విషయంలో చూసుకున్నట్లయితే ఈయన ఒక గుర్తుగా ఉంచి యేసుక్రీస్తును సిలువకు అప్పగించినటువంటి ప్రధాన యాజకులు కూడా వారు ఎప్పుడు అధికారంలోకి వచ్చారని, వారి కాలంలో బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్య కూడా మొదలవుతూ వచ్చిందని లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఈ టిబెరియస్ సీజర్ కు సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు గనక ఉన్నాయా లేదని చూస్తే రోమన్ చరిత్రకారుడైనటువంటి
టాసిటస్ అనల్స్ లో నెంబర్ 1 to 6 వాల్యూమ్స్ లో ఈయన గురించి చారిత్రకంగా ఈయన పరిపాలనా కాలం గురించి రాయబడుతూ వచ్చింది. రెండవదిగా చూస్తే సుటోనియస్ రాసినటువంటి ద 12 సీజర్స్ అనేటువంటి క్రానికల్స్ లో రెండో వాల్యూమ్ గా ఈ టిబేరియస్ గురించి రాయబడినట్లు మనం చూస్తాం. అంటే ఈ సుటోనియస్ రాసింది ఏంటంటే రోమన్ ఎంపరర్స్ యొక్క కలెక్టివ్ బయోగ్రఫీ అన్నమాట. అంటే 12 వాల్యూమ్స్ కింద ఆయన రాస్తూ వచ్చాడు. ఆయన రాసిన దానిలో వాల్యూమ్ 2 ఈ టిబేరియస్ గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. మూడవదిగా చూస్తే ఫ్లావియస్ జోసెఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ లో బుక్ నెంబర్ 1832 లో అలాగే 89 లో ఈ టిబేరియస్ యూదయాలో జరుగుతున్నటువంటి విషయాలపై ఆ అధికారులకు ఉత్తరాలు రాసినట్లు ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. ఆఖరిది మరి ముఖ్యమైనది ఏంటంటే కాయిన్స్, న్యూమిస్మాటిక్స్. ఇది కూడా మనం చూడొచ్చు లాటిన్ స్క్రిప్ట్ లో రాయబడుతున్నట్లు TIT సీజర్ CAESAR DIVEAVEGF అగస్తస్ అని రాసినట్లుగా మనం చూడొచ్చు. అంటే ఈ ముద్రతో ఆయన పేరు మీద కాయిన్స్ ని, నాణ్యాన్ని ఆయన ముద్రించి తాను పరిపాలించే ప్రాంతం అంతట్లో ఉపయోగించినట్లుగా మనం చూడొచ్చు. మరి ఈయన కూడా చరిత్రలో ఉన్నట్లుగా ఆధారాలతో సహా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు 6వ వ్యక్తి గురించి చూద్దాము. ఆయనే పొంతు పిలాతు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 2వ వచనంలో గనక మనం చూసుకున్నట్లయితే ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అదే విధంగా ఈ పొంతు పిలాతు గురించి వేరే రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, మీరు బైబిల్లో చూడొచ్చు. మత్తయి సువార్త ఇదే 27వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాలు, మార్కు సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు, లూకా సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 25 వచనాల్లో, యోహాను సువార్త 18వ అధ్యాయం 28వ వచనం నుంచి 19వ అధ్యాయం 16వ వచనం వరకు ఈ యొక్క పొంతు పిలాతు గురించి రాయబడినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. అంటే దాదాపు ప్రతి గాస్పల్లో, ప్రతి సువార్తలో ఈ పొంతు పిలాతు గురించి రాయబడుతూ వచ్చింది. మరి క్రీస్తును సిలువకు అప్పగించడానికి ముందు జరిగిన తంతంతట్లో ఈయన చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఈ పిలాతు గురించి మనం చూస్తే ఈజ్ ద గవర్నర్ ఆఫ్ యూదయ ప్రాంతం అంతటిపై ఈయన అధికారి. దాదాపు క్రీస్తు శకం 26వ సంవత్సరం నుంచి 36వ సంవత్సరం కాలం వరకు ఈయన అధికారిగా ఉన్నట్లు మనం చూడొచ్చు. మరి ఈయనకు గల చారిత్రక ఆధారాలను కనుక మనం చూస్తే ఫ్లావియస్ జోసెఫస్ రాసినటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ లో బుక్ నెంబర్ 18 లో 55 నుంచి 89 వరకు ఈ రికార్డ్స్ లో పిలాతు యొక్క పరిపాలన, యూదుల సమయంలో ఆయన చేసినటువంటి పనుల వల్ల ఆయన మీద పడిన ఒత్తిడి మరియు ఆయనను రోమా ప్రభుత్వము వెనకకు పిలవటం, ఇవన్నీ కూడా ఫ్లావియస్ జోసెఫస్ రికార్డ్ చేస్తూ వచ్చాడు. రెండవది ఏంటంటే టాసిటస్ రాసినటువంటి యానల్స్ లో వాల్యూమ్ నెంబర్ 44th సెక్షన్ లో చూస్తే ఈ ఆధారం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే యేసు క్రీస్తు గురించి చరిత్రలో లిఖించబడినటువంటి వచనం ఇది. క్రీస్తును సిలువ వేశారు, లేదా క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఈ పిలాతు అధికారిగా ఉన్నాడు అని, టిబేరియస్ పరిపాలిస్తున్న కాలం అని స్పష్టంగా టాసియస్ రాస్తూ వచ్చాడు. టాసియస్ క్రైస్తవుడు కాదు, పనిగట్టుకుని క్రీస్తుని చరిత్రలో జొప్పించడానికి. ఈ ఆధారం బట్టి చూస్తే క్రీస్తు కూడా నిజంగా ఈ భూమిపై జన్మించాడని, సిలువ వేయబడ్డారని, మన విశ్వాసం వల్ల మనం సిగ్గుపరచబడలేదని మనము చూడవచ్చు. ఎవరైనా క్రాస్ చెక్ చేయాలంటే చేయొచ్చు. ఈ రికార్డ్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ టాసియస్ రాసినటువంటి ఈ రికార్డ్ లో మనం యేసు క్రీస్తు గురించినటువంటి చారిత్రక ఆధారం చూసాము. అదే విధంగా ఆ క్రీస్తుని సిలువకు అప్పగించింది ఈ యొక్క పొంతు పిలాతు కాలంలోనే, ఈ టైబేరియస్ పరిపాలిస్తున్న కాలంలోనే అని అతను మెన్షన్ చేయడం కూడా మనం చూసాం. ఇంకొకటి ద పైలట్ ఇన్స్క్రిప్షన్ సిజేరియా మాక్సిమా. ఇది 1961వ సంవత్సరంలో కనుగొనబడింది. లాటిన్ స్క్రిప్ట్ లో ఈ శిలాఫలకం రాయబడి ఉండటం మనం చూడొచ్చు. ఇదేంటంటే పొంతు పిలాతుకి డైరెక్ట్ ఆర్కియలాజికల్ ప్రూఫ్. దాని మీద ఏం రాయబడి ఉంటుందంటే పాయింటస్ పైలట్ పర్ఫెక్ట్ ఆఫ్ జూడియా అని. అదే విధంగా ఇక్కడ ఇంకొక కొత్త చరిత్రకారుని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. అతనే ద ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా. అంటే అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి చెందినటువంటి ఫిలో అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన ఆన్ ద ఎంబసీ టు గాయస్ అనేటువంటి రికార్డ్ లో 299 to 305 అనేటువంటి సెక్షన్స్ లో పిలాతు యొక్క హార్ష్ అడ్మినిస్ట్రేషన్, కఠిన కార్యకలాపాల గురించి రాస్తూ వచ్చారు. ఈ విధంగా పిలాతుకు సంబంధించిన ఆధారాలు, పిలాతు క్రీస్తుని సిలువ వేసినట్లుగా కూడా మనం పొందుపరిచినటువంటి చారిత్రక ఆధారాలతో సహా మనం చూసాము. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను 8 మంది వారి చారిత్రక ఆధారాలను మీకు చూపిస్తూ వచ్చాను. బైబిల్ గ్రంథంలో ఎలాగైతే రాయబడిందో అలాగే వారు పరిపాలనా కాలం ఉండటం చూసాము. అదే విధంగా గమనిస్తే ఇప్పటి వరకు నేను చూపించిన వారిలో మెజారిటీ, ఒక్కరు తప్ప
అందరూ రోమన్ కి సంబంధించిన వారు చరిత్రకారులే. ఫ్లావియస్ జోసిఫస్ అనేటువంటి అతను యూదుడు, యూదయ చరిత్రకారుడు. హీజ్ ఎ జూయిష్ హిస్టోరియన్. ఆయన క్రైస్తవుడు కాదు క్రీస్తు గురించి రాయడానికి. అదే విధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా రోమన్ కి సంబంధించిన వారు. అలాగే ఫిలో అలెగ్జాండ్రియాకి సంబంధించిన వారు. మరి కేవలం వారిని చూపిస్తూనే బైబిల్ యాక్యురేట్ అని నేను చూపించగలిగా. ఈ ఆధారాలతో మనం బల్లగుద్ది చెప్పగలము బైబిల్ గ్రంథం సత్యమని. వీడియోలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇక్కడితో నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా అసలు నేనేం చూపిద్దాం అనుకున్నానంటే ప్రధాన యాజకులైనటువంటి అననాస్, కయఫస్, జాన్ ద బాప్టిస్ట్, పాల్, అపోస్టల్స్ అండ్ ఈవెన్ యేసుక్రీస్తు వారికి కూడా అన్ని ఆధారాలు చూపించాలనుకున్నా. మరి రాబోయే రోజుల్లో అతి త్వరలో ఆ వీడియో మరలా చేస్తానని ప్రభునందు మీకు తెలియజేసుకుంటాను. క్రైస్తవం మరియు బైబిల్ కి ఆధారాలు లేవు, చారిత్రపరంగా వాటికి ఎలాంటి నిరూపణలు లేవని అనుకునే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీ బంధుమిత్రుల్లో కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా చరిత్రలో క్రీస్తు లేడు, చారిత్రపరంగా బైబిల్ నిలబడదు అని బైబిల్ మీద క్రైస్తవం మీద బురద చల్లాలనుకుంటున్న వారు ఎవరైనా ఉంటుంటే వారికి కూడా ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. రాబోయే రోజుల్లో ఇలాంటి చారిత్రక పరమైనటువంటి వీడియోస్ నేను అనేకమైన చేయాలని ఆశపడుతున్నాను. దానికి కావాల్సినటువంటి మీ ప్రార్థన సహాయాన్ని కూడా కోరుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఏమైనటువంటి లింక్స్, మీరు రీసెర్చ్ చేయడానికి లింక్స్ ఆర్ వెబ్సైట్స్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ యహ్వే షాబోత్ అని నా యొక్క ఇన్స్టా పేజ్ ఉంది, దానికి వచ్చి మీరు మెసేజ్ చేసినా చాలు, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నాను. ఇంకా రాబోయే దినాల్లో ఇంకెలాంటి కాంటెంట్ చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు, ఆ విషయాలు కూడా నాకు పంచుకోవాలనుకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ టు ద డిస్కషన్. అలాగే మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వీలైనంత త్వరగా ఒక మంచి కాంటెంట్ తో మరలా మీ ముందుకు రావాలని ఆశపడుతున్నాను. మే ద లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్ బి ప్రైజ్. మీ అందరికి ప్రభునామాన్న వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్, యహ్వే షాబోత్.